పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి హరిహర వీరమలు. పెరడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ను చిత్రీకరించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. జూన్ 12న విడుదలవ్వాల్సిన ఈ సినిమా మరొకసారి వాయిదా పడింది. ఈ మూవీ పోస్ట్ పోన్ కానుందనే న్యూస్ గత కొన్ని రోజులుగా వినిపిస్తుండగా శుక్రవారం టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేద్దామని అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరడం లేదని మేకర్స్ ఓ నోట్ను విడుదల చేశారు. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేది మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా మలచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆలస్యమైన చరిత్ర సృష్టించడానికి సిద్ధమని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అలాగే చిత్రం గురించి సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయని వాటిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. అలాగే కొత్త విడుదల తేదీని కూడా అధికారికంగా వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 2 పార్ట్స్గా విడుదల చేయనున్నారు. దాదాపు 5 ఏళ్లుగా సాగుతూ వస్తుంది మూవీ షూటింగ్. చివరికి గత నెలలోనే మిగిలిపోయిన తన పోర్షన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ పోర్షన్కు సంబంధించిన VFX వర్క్ కంప్లీట్ కాలేదు అనే కారణంతో వాయిదా వేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ప్రారంభమైన చిత్రమే హరిహర వీరమల్లు. తర్వాత ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఎట్టకేలకు ఈ సినిమా పూర్తయిపోయింది. 5 ఏళ్ల పాటు ఈ సినిమా నిర్మితమవుతూనే ఉంది. లాంగ్ టైమ్గా రూపుదిద్దుకుంటూనే వస్తుంది కాబట్టి ఈ సినిమా బాగానే ఖర్చయింది. దాదాపుగా 200 కోట్ల వరకు ఖర్చు పెట్టామని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. మెగా సూర్య ప్రొడక్షన్పై రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఫిల్మ్లో భారీ తారాగణం నటించింది. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా వెండితెరపై కనిపించబోతుండటంతో హరిహర వీరమలు చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో రికార్డు స్థాయిలో వసూళ్లు రావడం పక్కా అని అంటున్నారు. ఇక ఓపెనింగ్ డే వసూళ్లపై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. హరిహర వీరమలుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.